మరి నెక్స్ట్ వెరైటీ ఏంటి అంటే బ్రెడ్ టోస్ట్ బాసుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. బ్రెడ్ టోస్ట్ బాసుంది తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ టోస్ట్లు 5, పాలు 1/2 లీటర్, కండెన్స్డ్ మిల్క్ 1 కప్పు, తరిగిన బాదం కొద్దిగా, బాదం పొడి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పిస్తా కొద్దిగా, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, టూటీ ఫ్రూటీ కొద్దిగా. ఓకే, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో పద్మజ గారు స్టార్ట్ చేసేద్దామా. అసలు మీకు ఇలా బ్రెడ్ టోస్ట్ తో బాసుంది చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే బాసుంది మనకందరికి ఒక ఫేవరెట్ డిష్ కదా, ట్రెడిషనల్ ఐటమ్ హైదరాబాద్. అంటే బాసుంది చేయాలంటే పాలని బాగా కాచి దగ్గర చేసి చేయాలి. ఇప్పుడు ఎప్పుడైనా గెస్ట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనుకోండి, వెంటనే సర్వ్ చేయడానికి ఇది ఒక ఇన్స్టెంట్ మెథడ్ అన్నమాట. ఓకే, సో పాన్ వేడైంది. యాక్చువల్లీ ఇవి మామూలు పాలండి. ఒక 1 లీటర్ పాలని 1/2 లీటర్ వరకు కాచుకొని మనం దగ్గర బాగా మరిగించుకోవాలి. ఇది ఓన్లీ హాఫ్ క్వాంటిటీ వరకు బాయిల్ చేసిన పాలు. సో ముందుగా మనం ఇది యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, ఇది ఆల్రెడీ మీరు కొంచెం మరిగించారు. కొంచెం మరిగించిన పాలు. ఓకే, ఇది ఒక్క ఉడుకు వస్తే మనము మన ఇంగ్రీడియంట్స్ అండి లైన్ లో. సో బ్రెడ్ ముందు ఇట్లా వేయించేసి పెట్టేస్తాం. బ్రెడ్ ఇలా వేయించి టోస్ట్ లాగా కొంచెం గట్టిగా ముక్కల్లాగా చేసుకొని బ్రేక్ చేసుకుంటే ముక్కల్లాగా సర్వింగ్ కి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంకొక మంచి చిట్కా చూద్దాం. సో శిల్ప ఇప్పుడేం చిట్కా చెప్తున్నారు? ఇంకోటి ఏంటంటే ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు కళ్ళవి బాగా మండుతాయి, వాటర్ వస్తుంది. అవును. సో అలాంటప్పుడు ఏంటంటే జస్ట్ చూయింగ్ గమ్ నవిలితే యుల్ బి బెటర్. అంటే మరి ఎక్కువ కన్నీళ్ళు రావు, హాయిగా ఉంటుందా? ఓకే, సో మీరు ట్రై చేశారా ఇది? ట్రై చేశాను. ఓకే, నైస్, వర్కౌట్ అయింది. సూపర్. సో విన్నారు కదా, చక్కగా ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు ఒక చూయింగ్ గమ్ కనుక నవ్వులుతూ ఉంటే మనం ఎక్కువ ఏడవకుండా, ఎక్కువ ఇలా చేసుకోకుండా ఉల్లిపాయలు కట్ చేసుకోవచ్చు అంటే ట్రై చేయండి. థ్యాంక్ యూ శిల్ప. థ్యాంక్ యూ. ఇది ఒక ఉడుకు వస్తుంది గీత. సో ఇప్పుడు ఆల్రెడీ వేయించేసుకున్న బ్రెడ్ పీసెస్. ఇవి జస్ట్ పాలల్లోని కొంచెం అబ్జార్బ్ అవుతుంది, కొంచెం నానిపోతాయి. సో బేసిక్ గానే బ్రెడ్ చాలా ఫాస్ట్ గా ఇదైపోతుంది. ఇది అంతా ఈ మిల్క్ అంతటిని పీల్చేసుకోవాలి, దగ్గర పడిపోతుంది అన్నమాట బేస్ లాగా. మనం రిచ్నెస్ కోసం ఇది ఓన్లీ ఉత్త పాలు కాబట్టి కొంచెం మిల్క్ మేడ్ కానీ కండెన్స్డ్ మిల్క్ లాంటిది కానీ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాం గీత ఇప్పుడు. ఓకే, సో ఆల్రెడీ మనకి బ్రెడ్ అంతా కూడా సాఫ్ట్ అయిపోయింది. హైలో పెట్టుకోవచ్చు. ఇది బాగా వెంటనే అయిపోయే డిష్ అన్నమాట. సో ఈ బ్రెడ్ అంతా మ్యాష్ చేయాలా మనం? లేదు, అలాగా అది మ్యాష్ అయిపోతుంది. బట్ మనం ఇంకా ఏమి ఇట్లా మెదుపుకోవడం చేయక్కర్లేదు. అలాగా పాలు వేడెక్కే కొద్దీ అంతా అబ్జార్బ్ చేసేసుకో. మీకు స్వీట్ సిస్టమా, హాట్ సిస్టమా? అన్ని సమానంగా రెండు ఎంజాయ్ చేస్తాం. మీకు హాట్ ఇష్టమా? చూసారా నేను ఎలా చెప్పాను? ఎందుకంటే స్వీట్ పర్సన్స్ కదా ఆల్రెడీ. సో స్వీట్ ఎక్కువైపోతుందనే ఈ విషయం మీ ఆయన పెళ్ళారు కొత్తలో ఏమైనా చెప్పారా మీకు? లేదా రోజు చెప్తుంటారా? చెప్పకపోతే మీరు ఊరుకునేలా లేరు అసలు. ఇది ఆల్రెడీ ఉడికొచ్చేస్తుంది గీత. ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఇందులో ఏమీ స్వీట్ లేదు కాబట్టి మన టేస్ట్ చూసి దాని ప్రకారం కొంచెం చూసేయమ్మా, నేను కూడా టేస్ట్. అసలు ఇవి మరీ స్వీట్, మళ్ళీ ఆవిడకి ఇంకొంచెం ఎక్కువైందని మరి ఎక్కువ స్వీట్ అయిపోతారు. అదే. ఓకే, ఇప్పుడు ఎలైచీ వేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇది కాజు పౌడర్. ఓకే, కొంచెం థిక్నెస్ కోసం. ఇవన్నీ ఇది మన ఇష్ట ప్రకారం. నేను వచ్చాను కాబట్టి నా కోసం ఇంత రిచ్ గా చేస్తున్నారు. అంతా మీకోసం అని మీరు అనుకోకండి, తెలుసా? హెల్దీ ఇది. నెక్స్ట్ పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ఎంజాయ్ చేసే బాదం పౌడర్ అండి. మీరు ఒక్కొక్కటి వేస్తుంటే ఈ పక్కన అబ్బా ఈవిడ నా కోసం ఎంత బాగా చేసేస్తున్నారు అన్నట్టుగా ఈవిడ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటే అందుకని క్లారిటీ ఇస్తున్నారు అనమాట. చేస్తే ఎప్పుడో తీసుకొచ్చి ఇచ్చి ఉండేవాళ్ళు. డెఫినెట్ గా మీకోసమే. ఇప్పుడు చూసారు, ఇది మీరు ఎలాగైతే ఇందాక బంగాళదుంప డిష్ స్టవింగ్ ఆఫ్ చేసి పైకి దగ్గర పెట్టి. సో రెడీ అయిపోయింది డిష్. మనం ఇప్పుడు కొంచెం గార్నిష్ చేసుకుందాము. తీసాక చేస్తారా? తీసాక గార్నిష్ చేసుకుందాం. ఇది కట్ పిస్తా పీసెస్. ఓకే, ఇక్కడ మనకి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ దొరుకుతాయి కాబట్టి రిచ్గా ఉంటుంది. ఆల్మోస్ట్ మీరు ఇక్కడ చేసిన స్వీట్స్ అన్నిటిలోని డ్రై ఫ్రూట్స్ మీకు మస్తుగా అనిపించింది. ఎక్కువ వాటిలో మాకు అంటే డ్రై ఫ్రూట్స్ తో ఇక్కడ ఖర్జూర్తో అలా కూడా చేశారు. ఇది బాదం పీసెస్ అండి. ఓకే, చివరిగా కొంచెం టూటీ ఫ్రూటీ.
It's very matchy to my dress. సరే మీరే పట్టుకోండి అయితే. సో చూసారు కదండి, చక్కగా వేడివేడిగా బ్రెడ్ టోస్ట్ బాసుంది రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బ్రెడ్ టోస్ట్ బాసుంది తయారు చేసే విధానం: పాలు బాగా దగ్గర పడే వరకు మరిగించి ఉంచాలి. దీనిలో బ్రెడ్ టోస్ట్ ముక్కలు, కండెన్స్డ్ మిల్క్ వేసి కాస్త దగ్గర పడినివ్వాలి. తర్వాత పంచదార, యాలకుల పొడి, జీడిపప్పు పొడి, బాదం పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆపి బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన పిస్తా, టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసి చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే బ్రెడ్ టోస్ట్ బాసుంది రెడీ.